హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు పేపర్ అప్డేట్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో నిన్న నేను 2 వీడియోలు పెడితే కింద ఫేక్ అని 2-3 కామెంట్ పెట్టడం జరిగింది. సో అందుకనే వీడియోలు డిలీట్ చేశాను. నేను కూడా అఫీషియల్ వెబ్సైట్ నుండి వచ్చింది ఇది అని ఏం చెప్పలేదు ఆ వీడియోలో. అదే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఏం తెలుస్తుంది మీకంటే సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే విషయం మాత్రం మీకు తెలియపరచాను. అది కూడా మీరు అడిగిన కామెంట్స్కి బదులుగానే ఆ వీడియోలు చేయడం జరిగింది. నాకెవడో వాట్సాప్లో షేర్ చేశాడు, దాన్ని నేను వీడియోలోగా పెట్టాను. మిగతా ఛానల్స్ కూడా చాలామంది ఎలా పడితే అలా పెట్టేసుకుంటున్నాను సచివాలయం గురించి. మనకు వచ్చే 200-300 వ్యూస్ కోసం ఫేక్ అనగా ఎందుకు ఉంచాలని చెప్పేసి వీడియో డిలీట్ చేశాను. సో ఆ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పడం కోసం ఆ వీడియో చేశాను. సో ఇక ఒక్కొక్కటి ఏంటంటే ఇక రోజు అయితే స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కటిగా రామాయణం. అన్ని పోస్టులకు ఒకటి అప్లై చేసుకోవచ్చా, కొన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చా, మీరు ఇట్లా చేసుకోవచ్చా, అట్ట చేసుకోవచ్చా, ఎవడైనా బుద్ధి ఉన్నోడు అన్ని పోస్టులకు ఒకటి అప్లై చేస్తాడా? దేని క్వాలిఫికేషన్ దానికే ఉండే. విఆర్ఓ క్వాలిఫికేషన్ విఆర్ఓకే ఉంటుంది. తర్వాత వెటనరీ అసిస్టెంట్కి ఉన్న క్వాలిఫికేషన్ వెటనరీ అసిస్టెంట్కి ఉంటుంది. వాడు వచ్చి దీనికి అప్లై చేస్తాడా, వీడియోలు దానికి అప్లై చేస్తాడా? ఎలా పడితే అలా వాళ్ళు వీడియోలు పెట్టుడు, మీరు చూసుడు, దానికి మంచిగా రెస్పాండ్ అవ్వడు మళ్ళీ. సో ఎనీహౌ పోయిన విషయం పోనిద్దాం ఇప్పుడు. సో ఈరోజు వచ్చిన అప్డేట్ గురించి మనం ముందుకెళ్దాం. నిన్న కూడా మీకు మార్నింగ్ ఒక వీడియో పెట్టాను నేను, అది ప్రెస్ నోట్ సంబంధించిన వివరణ, అది జెన్యూన్ ఇన్ఫర్మేషనే. సో కాకపోతే ఈరోజు కూడా మనకు పేపర్లో మళ్ళీ ప్రెస్ నోట్లు చేంజ్ చేస్తూ ఇచ్చారు. ఈ ప్రెస్ నోట్లలో ఏమి ఇచ్చారు మనకంటే కొన్ని ఖాళీలను పెంచుతున్నట్లుగా ఇచ్చారు. మనకు వార్డు సచివాలయంలో ఉద్యోగాలకు సంబంధించిన ప్రెస్ నోట్ ఇచ్చారు, గ్రామ సచివాలయానికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. సో అదేవిధంగా మొత్తం 1,26,728 ఖాళీలకు గాను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలన్నీ కలుపుకొని ఆ యొక్క ఖాళీల వివరాలన్నీ ఇస్తున్నారు. మనకు ఈరోజు నుంచి మనకు అప్లై చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, మనకు విద్యుత్ శాఖలో దీని గురించి కూడా చాలామందికి డౌట్ ఉంది. లైన్మెన్ పోస్టులకు వేరుగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. 9,359 ఖాళీలు ఉన్నాయండి. సో ఓకేనా, ఇది మనకు మెయిన్ పేపర్లో ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చారు. ఇది చూసుకున్న తర్వాత దాని దగ్గరికి వెళ్ళిపోదాం. వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి శాఖలో 22 రకాల పోస్టులను భర్తీ చేయనున్న సర్కార్ మొత్తం 1,36,087 ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ, ఆన్లైన్ ద్వారానే దరఖాస్తుల స్వీకరణ, 3 ప్రత్యేక వెబ్సైట్లు ఏర్పాటు చేశారు. నేటి ఉదయం 11 గంటల నుంచి అందుబాటులోకి విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి వివరాలన్నీ కూడా వెబ్సైట్లోనే ఇచ్చారు. మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే కమింగ్ సూన్ అని వస్తుందండి. అఫీషియల్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే కమింగ్ సూన్ వస్తుంది. నేను సచివాలయం మాత్రం వెబ్సైట్ ఓపెన్ చేసి చూశాను. సో అప్డేట్స్ ఉంటే చూద్దాం. తర్వాత ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. సెప్టెంబర్ 1వ తారీఖున రాత పరీక్ష, 150 మార్కులు, 150 ప్రశ్నలు, నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ఇప్పటికే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేసే వారికి వెయిటేజ్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఈ అప్డేట్ ఏం లేదు, మనకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎరగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చారు. 95,088 ఏమో గ్రామ సచివాలయ ఉద్యోగాలు, అదేవిధంగా పట్టణ వార్డు సచివాలయంలో 31,640 ఉద్యోగాలు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు వేరువేరుగా జారీ చేశాయి. శనివారం నోటిఫికేషన్ వేరువేరుగా జారీ చేశాయి. శనివారం ఉదయం అంటే ఈరోజే 11 గంటల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబర్ 1వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గ్రామ వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థను ఇచ్చేసి మనకి ఇంతవరకు ఇచ్చారు. సో నేను ఇప్పుడు మీకు ఇది పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అండి. పేపర్లోనే ఇచ్చారు ప్రెస్ నోట్. మనకు ఈ ప్రెస్ నోట్ ప్రకారం ఏంటంటే మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు. 27వ తారీఖు అంటే ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించబడుతుందని వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని చేంజెస్ అయినాయి. ఇక్కడ ఏంటంటే మనకు 11,114 అట్లా మనకి ఇక్కడ ఉన్నాయి ఖాళీలు కూడా నిన్న వచ్చిన అప్డేట్లో మనకి ఇక్కడ. సో ఇవన్నీ కూడా జెన్యూన్గా మనకు పేపర్ ద్వారా ఈ యొక్క అప్డేట్ ఇచ్చారు. మనకు వెబ్సైట్ చూడండి, గ్రామ సచివాలయం .ap.gov.in అనేది ఒక వెబ్సైట్, vsws.ap.gov.in అనేది ఇంకొక వెబ్సైట్, తర్వాత వార్డు సచివాలయం .ap.gov.in అనేది, ఇవి 3 కూడా అఫీషియల్ వెబ్సైట్స్. ఇక్కడ వచ్చేసరికి మనకు వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అనమాట ఇది. సో ఇక్కడ ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్టులు అనేది మనకు క్లియర్గా ఇచ్చారు. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 3,307 ఖాళీలని, వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 3,601 ఖాళీ ఉంది.
వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ వచ్చేసరికి 3648, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ వచ్చేసరికి మనకు 3786, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ వచ్చేసరికి 3770, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వచ్చేసరికి 3786, ఏఎన్ఎం వార్డు హెల్త్ సెక్రటరీ వచ్చేసరికి 3786, విఆర్ఓ వార్డు రెవెన్యూ సెక్రటరీ వచ్చేసరికి 2170, వార్డు ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ వచ్చేసరికి 3786. సో దీనికి సంబంధించిన వెబ్సైట్స్ కూడా ఇవే వెబ్సైట్స్, ఈ మూడు కూడా అఫీషియల్ వెబ్సైట్స్ అనమాట. సో ఈ వెబ్సైట్స్ ద్వారానే మీరు అప్లై చేసుకోవడానికి కానీ నోటిఫికేషన్ వివరాలు కానీ ఈ వెబ్సైట్స్లోనే మీకు పొందుపరచడం జరుగుతుంది. మీరు ఏవి నమ్మకండి, ఎవరిని నమ్మకండి, దయచేసి వెబ్సైట్ చూసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను వెబ్సైట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాను. సో మనకి ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ప్రతి సచివాలయంలో కూడా 10 నుంచి 12 మంది చొప్పున నియమించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతంలో 11,158 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తుండగా పట్టణ ప్రాంతంలో 3,786 వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్ తదితర 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ 22 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ 2 అంచెల పరీక్ష విధానం అని ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ అన్ని రకాల ఉద్యోగుల భర్తీకి 2 అంచెల పరీక్ష విధానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఉద్యోగానికి కూడా 150 మార్కులకు 2 పేపర్ల విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్క్ కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేయడం కోసం భర్తీ చేసే విఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 75 మార్కులకు జనరల్ నాలెడ్జ్లో, సాయంత్రం 75 మార్కులకు రీజనింగ్, మెంటల్ అబిలిటీ అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం 50 మార్కులకు జనరల్ నాలెడ్జ్పై, సాయంత్రం 100 మార్కులకు రీజనింగ్, మెంటల్ అబిలిటీపై ఆయా ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై పరీక్ష ఉంటుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వైటేజ్ అని ఇచ్చారు. మనకి ఇక్కడ ఆ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిని పనిచేస్తూ నోటిఫికేషన్లు పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్ష హాజరైతే అలాంటి అభ్యర్థులకు వైటేజ్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా వైటేజ్ అనేది వేరువేరుగా ఉంటుంది. సో వైటేజ్ మీన్స్ అంటే ఏం లేదంటే కొంత మార్కులు కానీ కొంత రిజర్వేషన్ కానీ కల్పించడం జరుగుతుంది వాళ్ళకు. సో 9,359 లైన్మెన్ పోస్టుల భర్తీకి కూడా మనకు సపరేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. 5,578 గ్రామ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులకు, వార్డు సచివాలయంలో పనిచేసేందుకు 3,786 మందిని వార్డు ఎనర్జీ సెక్రటరీ పోస్టులకు డిస్కంలు వేరుగా భర్తీ చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామక నిబంధనలకు డిస్కం ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల తీరు వేరువేరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నోటిఫికేషన్ కూడా 1-2 రోజుల్లో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయని చెప్పడం జరిగిందండి. గ్రామ సచివాలయ సంఖ్య పెంపునకు ప్రతిపాదన ఏంటంటే మొట్టమొదటిగా మనకు 11,114 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించగా తాజాగా సంఖ్యను 11,158 పెంచాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ శుక్రవారం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, కడప, కర్నూలు జిల్లాల్లో మొదట ప్రతిపాదించిన వాటికన్నా కొన్ని అదనంగా గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. సో ఇదైతే మనం ఫైనలైజ్ అని చెప్పుకోవచ్చు అండి. ఇంకా ఏమి అప్డేట్ చేస్తారో నాకు తెలియదు. సో నిన్న మనకు ఇచ్చిన విషయానికి ఈరోజు ఇచ్చిన విషయానికి కొన్ని పోస్టులు అయితే చేంజ్ చేయడం జరిగిందండి మనకి ఇక్కడ. సో ఏం చేంజ్ చేశారు అంటే గ్రామ సర్వేయర్ ఇవన్నీ కూడా 11,114 ఉంటే 158కి చేంజ్ అవ్వడం జరిగింది. గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్కు 750 నుంచి 794 చేంజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని పోస్టులు పెంచడం అయితే జరిగిందండి. ఓకేనా. సో ఇప్పుడైతే ఈరోజు మనకు 11 గంటల నుంచి అని చెప్పారు. సో గంట అటో ఇటో వస్తుందో రాదో కూడా చెప్పలేము. వస్తే మాత్రం అప్డేట్ చేయడానికి నేను ముందుంటాను. అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈసారి అప్డేట్ తీసుకొస్తాను. సో అందరూ వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తున్నారు, కొంతమంది యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు అని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేనేంటంటే సిలబస్ ఏంటన్నా సిలబస్ పెట్టు అని చెప్పేసరికి సిలబస్ అయితే యాజ్ యూజువల్గా ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా యాజ్ యూజువల్గా ఉంటుంది ఇలా అని చెప్పేసి వీడియోలు పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.